ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు బైబిల్లో ఉన్న సంసోను గురించి మనం తెలుసుకుందాము. సంసోను తల్లిదండ్రులకు ఒక దేవదూత ద్వారా జన్మించబోతాడనని దేవుడు తెలియజేశాడు. అతడు నజరేయుడుగా పెరగాలి, అంటే దేవునికి ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండాలి, మరియు అతని జీవితంలో ఎప్పుడు మద్యం సేవించకూడదు, జుట్టుని కత్తిరించకూడదని దేవుడు చెప్పాడు. అయితే సంసోను జననానికి ముందు దేవుడు అతనికి తల్లిదండ్రులకు నిబంధన చెప్పాడు. అతను జీవితంలో నజరేయుడుగా జీవించాలి, అంటే అతను మద్యం తాకకూడదు, అపవిత్రమైన దాన్ని తాకకూడదు, ముఖ్యంగా తన తలకేసిన వెంట్రుకలు కోయకూడదు. ఈ నిబంధనలు పాటిస్తే దేవుడు అతనికి అసాధారణమైన శక్తిని ఇస్తాడు. సంసోను పెరిగే కొద్దీ బలవంతుడు అయ్యాడు. ఒకసారి తన చేతులతో సింహాన్ని చంపాడు. ఫిలిష్తీయులు శత్రువులయ్యారు, కానీ సంసోను వారిపై ఎన్నోసార్లు గెలిచాడు. దేవుడు అతనికి శక్తినిచ్చి తన ప్రజలను రక్షించేందుకు ఉపయోగించాడు. అయితే కొన్ని రోజులు సంసోను దలియా అనే ఫిలిష్తీయుల స్త్రీను ప్రేమలో పడ్డాడు. ఆమె అతని రహస్య శక్తిని ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నించింది. చివరికి సంసోను నిజం చెప్పాడు, నా తల వెంట్రుకలు కత్తిరిస్తే నా శక్తి పోతుంది అని. దలియా అతన్ని నిద్రలో ఉండగా అతని తల వెంట్రుకలను కోసింది, శక్తి పోయింది. సంసోను ఫిలిష్తీయులు పట్టుకొని జైల్లో పెట్టారు, కళ్ళు తీయించి అగౌరవంగా వాడుకున్నారు. కాలం గడిచింది, సంసోను తల వెంట్రుకలు మళ్ళీ పెరిగాయి. ఒకరోజు ఫిలిష్తీయులు అతని దేవాలయంలోకి ప్రజలను తీసుకుని వచ్చి ఉండిపోవాలి అనేసి అన్నారు. అప్పుడు అతడు దేవుణ్ణి ప్రార్థించారు, దేవా, నా శక్తిని మరోసారి ఇవ్వు, నేను నా ప్రజల పక్షాన్ని ఈ శత్రువులను ఓడించాలనుంది అని. అయితే అతడు దేవాలయపు 2 పెద్ద స్తంభాలను పట్టుకొని గట్టిగా నెట్టాడు. దేవుడు అతను మళ్ళీ శక్తినిచ్చాడు. ఆ దేవాలయం కూలిపోయింది. అనేక మంది ఫిలిష్తీయులు చనిపోయారు. సంసోను కూడా మరణించాడు. కానీ ఆ రోజు అతడు తన మృతిలో అనేక శత్రువులను ఓడించాడు. పిల్లలు, ఈ కథలో నీతి ఏమిటి అంటే, దేవుడు మన జీవితానికి ప్రత్యేక ఉద్దేశం ఇస్తాడు. మనం ఆయన మాట వినాలి. మన శక్తి మనలో కాదు, దేవునిలో ఉంది.